హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ నే గ్రాండ్ లాంచ్ అయితే ఈరోజు నైట్ జరగబోతుంది. 7 పిఎంకి గ్రాండ్ లాంచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. బిగ్ బాస్ షో సీజన్ 9 అయితే ఇంక ఈ రోజు నుంచి బిగిన్ అవుతుంది అన్నమాట. అయితే మొన్నటిదాకా అగ్ని పరీక్ష జరిగింది. అందులో మొత్తం లాస్ట్కి 13 మెంబర్స్ మిగారు. ఆ 13 మెంబర్స్ని స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి నాగార్జున గారు సెలెక్ట్ అయిన టాప్ 5ని బిగ్ బాస్ హౌస్లోకి పంపుతారన్నమాట. సెలబ్రిటీస్ అందరేమో 9 మంది సెలబ్రిటీస్. వాళ్ళను పంపిన తర్వాత కామనర్స్ని 5గురిని సెలెక్షన్ చేస్తారు. మనకు మామూలుగా అయితే ఫస్ట్లోనే చెప్పారు ముగ్గురిని 3 నుంచి ఎంతమందినైనా తీసుకుంటామని, ముగ్గురిని తీసుకుంటామని. ఆ ప్రాసెస్లోనే జరిగింది. అయితే 5గురు, ఆ 5గురు ఎవరంటే శ్రీజ, తర్వాత ప్రియా గారు, ప్రియా శెట్టి, తర్వాత మాస్క్ మ్యాన్, తర్వాత మర్యాద మనిషి, నాగా, పవన్, ఆర్మీ మిలిటరీ పవన్ అన్నమాట. ఈ 5గురు. తర్వాత 6వ వ్యక్తిని కూడా తీసుకుంటున్నట్టు టాక్ వచ్చింది. 6th పర్సన్ వచ్చేసి నాగా అన్నమాట. శ్రీముఖి వాళ్ళు వచ్చి ఒక మామూలుగా అయితే నాగాను మామూలుగా తీసుకుంటారు. మర్యాద మనిషిని మాత్రం శ్రీముఖి, అభిజిత్ వీళ్ళు నిర్ణయించుకొని ఒక పర్సన్ ఎగస్ట్రా పంపిద్దాం సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి మర్యాద మనిషిని పంపారని చెప్పి టాక్ అయితే వచ్చింది. అయితే శ్రీజానేమో నవదీప్ గారు సెలెక్షన్ చేశారు. బిందు మాధవి గారేమో మాస్క్ మ్యాన్ని సెలెక్షన్ చేశారు. మిగతా అది చెప్పా కదా, మనకు మర్యాద మనిషిని శ్రీముఖి, అభిజిత్ గారు, నాగార్జున గారుతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి లాస్ట్కి పంపారు. మిగతా వాళ్ళు వచ్చేసి ఓటింగ్ ప్రకారం, అంటే మనం ఆడియన్స్ చేసిన ఓటింగ్ ప్రకారం తీసుకున్నారన్నమాట. అయితే నాకేమనిపించిందంటే 4 అబ్బాయిలు 2 అమ్మాయిల బదులు 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు తీసుకొని ఉంటే చాలా బాగుండేది. కరెక్ట్గా సరిపోతుంది, లెవెల్ అవుతుంది కదా, 3 గర్ల్స్ 3 బాయ్స్ అని. అందులో అమ్మాయిలలో కూడా చాలామంది బాగా గేమ్స్ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. 13 మంది నాకైతే బాగా నచ్చారు. 13 మంది బాగా ఆడారు అగ్ని పరీక్షల గేమ్స్. ఈ 13 మందిని తీసుకొని ఉంటే బాగుండి అనిపించింది. టోటల్ కామనర్స్కి బిగ్ బాస్ పెట్టినట్టు ఉండేది అనిపించింది. నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కాకుండా సెప్టెంబర్ 28న బిగ్ బాస్ 2.0 అని చెప్పి రాయల్స్ అని చెప్పి, అంటే ఇప్పుడు మనకు సీజన్ 8లో ఎలా అయితే దసరాకు వేరే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పి వాళ్ళు రాయల్స్, వీళ్ళు ఓజీస్ అని చెప్పి ఒక 8 మందిని ఎలా ఎంట్రీ చేశారో, అలాగే మళ్ళీ సెప్టెంబర్ 28 ఆదివారం, ఆ రోజు నైట్ కూడా సేమ్ ఇలాగే దసరా కదా, ఇలాగే గ్రాండ్ లాంచ్ 2.0 అని చెప్పి రాయల్స్ అని చెప్పి వీళ్ళని కొంతమందిని అందులో అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన కామనర్స్ని 3 4 మళ్ళీ ఒక 4 సెలబ్రిటీస్ని అలా 8 మందిని మళ్ళీ హౌస్లోకి పంపుతారంట. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే 14 మంది హౌస్లోకి వెళ్తుండ్రు. 9 మంది సెలబ్రిటీస్, 6 కామనర్స్, 6 అంటే మొత్తం 15 మంది, టోటల్ 15 మంది అయితే వెళ్తుండ్రు హౌస్లోకి ఇప్పుడు. అందులో డబుల్ హౌస్ అన్నమాట. ఇది టెంట్ సెలబ్రిటీస్ ఏదో ఉంటుంది టాస్క్, ఏదో కొంచెం తెలియదు. ప్రజెంట్ అయితే అందరూ హౌస్లోకి వెళ్ళిపోయారు. కామనర్స్ అయితే 6, సెలబ్రిటీస్ 9 మంది. మీకు కామనర్స్లలో ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే బాగుండు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రియా గారు, సీజా, మాస్క్ మ్యాన్, మర్యాద మనిషి, పవన్ కళ్యాణ్, నాగా వీళ్ళైతే వెళ్ళారు. వీళ్ళల్లో మీరు ఎవరు విన్ అవుతారు అనుకున్నారో కూడా కామెంట్ చేయండి. వీళ్ళల్లో మీకు ఎవరంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఇంకా కొంతమందిని తీసుకుంటే బాగుండు అనిపించింది. 3 గర్ల్స్ 3 జెంట్స్, లేకపోతే ఒక 10 మందిని తీసుకున్నా బాగుండు. కానీ మళ్ళీ మనకు వైల్డ్ కార్డ్స్లో మళ్ళీ ఒక 4 5గురిని తీసుకుంటాను. 3 నుంచి 4 మంది కామనర్స్ని తీసుకుంటారని టాక్ అయితే వచ్చింది. చూడాలా వాళ్ళల్లో ఎవరిని తీసుకుంటారో. ఓవరాల్గా అయితే ఇది బిగ్ బాస్ అప్డేట్ అన్నమాట. ఈరోజు సాయంత్రం గ్రాండ్ లాంచ్ అవబోతుంది. మీలో ఎంతమంది బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నేను చూసి ఆ గ్రాండ్ లాంచ్లో చూసి అందులో ఏమేమి జరిగిన విశేషాలు కూడా చెప్తాను. అలాగే లోపలికి వెళ్ళినాక కూడా కొన్ని టాస్క్లు అయితే పెట్టారంట వీళ్ళకు, కామనర్స్ కానీ సెలబ్రిటీస్కి గేమ్స్ పెట్టి దాన్ని బట్టి రూమ్స్ ఇవ్వడం అవన్నీ చేశారు. అలాగే 13 మందిని స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడి, నాగార్జున గారు మాట్లాడి అన్నీ చేసి, ఇది పవన్ కళ్యాణ్ గారిని అయితే చాలా మెచ్చుకున్నారు అనమాట. ఆర్మీ మిలిటరీ పవన్ కళ్యాణ్ గారు, అతను ఆడే గేమ్ అదంతా. అలాగే శ్రీజాని కూడా మెచ్చుకున్నారంట. ఇంకా మిగతా వాళ్ళతో కూడా కంటెస్టెంట్స్తో బాగా మాట్లాడారు నాగార్జున గారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ కాకపోయినా వాళ్ళతో మాట్లాడి నాగార్జున గారు కలవడం అదంతా వాళ్ళకి చాలా హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట. ఓవరాల్గా అయితే ఇదే అప్డేట్. ఇంకా సాయంత్రం బిగ్ బాస్ షో రన్ అవుతుంది కదా, ఇది లైవ్ కూడా వస్తుంది హాట్‌స్టార్లో. లైవ్ కూడా చూసి దాన్ని బట్టి అప్డేట్ ఇస్తాను. అలాగే మీకు ఎవరికైనా బిగ్ బాస్ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీలో కామనర్స్లలో ఎవరు ఇంకా సెలెక్ట్ అయి ఉంటే బాగుండు అనిపించింది అని కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ ఇప్పుడు సెలెక్ట్ అయిన 6 మీకు ఎవరంటే ఇష్టమో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.
అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ, బిగ్ బాస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.